హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలిసిందే అండి, 2023 జనవరిలో యుఎస్ బేస్డ్ రీసెర్చ్ ఫర్మ్ హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ పై స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసాలు, ట్యాక్స్ హెవెన్స్ ద్వారా నిధులను దాచటం, అధిక రుణభారం వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది కదండి. ఈ ఆరోపణల వల్ల అదానీ కంపెనీ మార్కెట్ విలువ అప్పుడు 12 లక్షల కోట్ల పైగా తగ్గిపోయింది. దేశీయ అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరిగిందండి. సెబీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ కూడా ప్రారంభమైంది. నౌ లేటెస్ట్ గా 2025 సెప్టెంబర్ లో సెబీ తన ఫైనల్ రిపోర్ట్ లో అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు నిర్ధారించలేకపోయింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని సెబీ స్పష్టం చేసింది. రిపోర్టులో పేర్కొన్న లావాదేవీలు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కిందకి రావని చెప్పేసి తేల్చింది. అన్ని రుణాలు వడ్డీతో తిరిగి చెల్లించబడ్డాయని కూడా తెలిపింది. సెబీ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత అదానీ గ్రూప్ షేర్స్ భారీగా పెరిగినాయండి. పర్టికులర్ గా ఈ రోజు అండి 19th సెప్టెంబర్ 2025 అదానీ పవర్ అయితే 13.42% పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్ 7.55% పెరిగింది. గ్రీన్ ఎనర్జీ 5.48% ప్లస్, అదానీ ఎంటర్ప్రైజ్ ప్లస్ 5.25%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్లస్ 4.94%, అదానీ పోర్ట్స్ అయితే ప్లస్ 1.15%, ఏసీసీ 0.69% పెరిగింది. అంబుజా సిమెంట్ జస్ట్ 0.31% పెరిగితే ఈ రోజు ఓన్లీ వన్ స్టాక్ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ మాత్రం 2.04% తగ్గింది. అదానీ గ్రూప్ నుండి ఈ రోజు ఈ వీడియోలో మనం ముఖ్యమైన 3 స్టాక్స్ గురించి చెప్పుకుందామండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అదానీ గ్రూప్ స్టాక్స్ లో మొదటిది అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్ కంపెనీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్ అండ్ ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్ ప్రొవైడర్. కంపెనీ దగ్గర దేశవ్యాప్తంగా 13 స్ట్రాటజికల్లీ లొకేటెడ్ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇవి డ్రై బల్క్, బ్రేక్ బల్క్, లిక్విడ్ కార్గో లాంటి వివిధ రకాల కార్గోని హ్యాండిల్ చేస్తాయి. స్టాక్ ఈ రోజు 14.28 లో క్లోజ్ అయింది కదా. దీని యావరేజ్ 5 year రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.9%, యావరేజ్ ఆర్ఓసిఈ 12.2%, డెట్ టు ఈక్విటీ రేషియో 0.83 గా ఉందండి. ప్రమోటర్ దగ్గర 65.9% ఉంది. పబ్లిక్ దగ్గర చాలా అంటే చాలా తక్కువ 5.46% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 13.5% ఉంది. డిఐఎస్ దగ్గర 15.2% ఉంది. 52 వీక్స్ అయింది. ఈ స్టాక్ జస్ట్ 4.43% మాత్రమే పడింది. కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 59.8% కనపడుతుందండి. సేల్స్ గ్రోత్ 16.5%, ప్రాఫిట్ గ్రోత్ 19.1%. ఇవన్నీ కూడా కంపెనీకి ఒక స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉందని చెప్పేసి చూపిస్తున్నాయండి. కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ కనుక ఒకసారి చూస్తే అదానీ పోర్ట్స్ పెద్ద స్థాయిలో ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ ప్లాన్స్ ని అనౌన్స్ చేసిందండి. 30,000 crores అంటే 300 billions ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 2 years అన్నమాట. ప్రధానంగా ముంద్రా ఇది గుజరాత్ ది, ధమ్రా ఇది ఒడిషా అండ్ విజంజం మన కేరళ పోర్ట్స్ లో డొమెస్టిక్ ఎక్స్పాన్షన్ కోసం ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారండి. విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం 1 billion tons కార్గోని హ్యాండ్లింగ్ బై 2030 కల్లా టార్గెట్ పెట్టుకున్నారు. ఇండియన్ పోర్ట్స్ నుంచి 850 million tons అండ్ ఓవర్సీస్ అసెట్స్ నుంచి 140 to 150 million tons ఓవర్సీస్ అసెట్స్ నుంచి ఎయిమ్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో మాత్రమే కాకుండా శ్రీలంక వంటి ఓవర్సీస్ కంటైనర్ టెర్మినల్స్ లో కూడా కంపెనీ కెపాసిటీ గ్రోత్ ను వేగంగా పెంచుతుంది. దీనివల్ల ఆపరేషన్ ఎఫిషియన్సీ పెరిగి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ లో అదానీ పోర్ట్స్ స్థానం మరింత బలపడుతుంది. ఫైనల్ గా కంపెనీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే అదానీ పోర్ట్స్ అనేది స్ట్రాంగ్ ఫండమెంటల్స్, కన్సిస్టెంట్ రిటర్న్స్ అండ్ అగ్రెసివ్ గ్రోత్ ప్లాన్స్ తో ఉన్న స్టాక్ అండి. పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సెక్టర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం ఇది ఒక సాలిడ్ పిక్ గా మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ మన లిస్ట్ లో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అదానీ గ్రూప్ స్టాక్ అదానీ పవర్ అండి. అదానీ పవర్ కూడా అదానీ పోర్ట్స్ లాగానే ప్రాఫిటబిలిటీ అండ్ గ్రోత్ లో లాంగ్ ట్రాక్ రికార్డ్ కలిగిన కంపెనీ. ఇది ఇండియాస్ లీడింగ్ ప్రైవేట్ థర్మల్ పవర్ ప్రొడ్యూసర్ గా స్థానం సంపాదించుకుంది. కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 709 దగ్గర ట్రేడ్ అవుతుంది. 5 years ROE 37.4 ఉంది. 5 years ROCE 19.7 ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ అయితే 0.7 ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ప్రమోటర్ దగ్గర 75% ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే 1.81% ఉంది. పబ్లిక్ దగ్గర 10.8% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 12.5% అండ్ డిఐఎస్ దగ్గర 1.76% ఉందండి. సేల్స్ గ్రోత్ 1.94%, ప్రాఫిట్ గ్రోత్ -22.4%. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, డివిడెండ్ ఈల్డ్ అయితే ఏమీ లేదు. 52 వీక్స్ అయిన స్టాక్ జస్ట్ 1.94% మాత్రమే పడిపోయి ఉంది. ఈ ఫండమెంటల్ డేటా అంతా చూస్తే కంపెనీ హై రిటర్న్స్ ప్లస్ కంట్రోల్డ్ లెవరేజ్ లో ఉన్నాయని చూపిస్తుందండి. రీసెంట్ గా డెవలప్మెంట్స్ FY25 లో 2300 మెగావాట్ల కొత్త సామర్థ్యం యాడ్ చేశారు. ఇది డిస్ట్రెస్డ్ అసెట్స్ కొనుగోలు ద్వారా సాధించారండి. 100 billion యూనిట్ పవర్ జనరేషన్ క్రాస్ చేసింది. 2.3 గిగావాట్ కన్వెన్షనల్ కెపాసిటీని యాడ్ చేసింది. అండ్ కంపెనీలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, 12,000 crores క్యాపెక్స్ పెట్టుకుంది. ఇదంతా కూడా ఇంటర్నల్ ఎక్రూల్స్ ద్వారా ఫండ్ చేసింది. అదానీ పవర్ ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ కనుక మనం ఒకసారి చూస్తే అదానీ పవర్ కంపెనీ మరో 13,120 మెగావాట్ల సామర్థ్యాన్ని యాడ్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా మొత్తం సామర్థ్యం 30,670 మెగావాట్స్ కు చేరుతుంది. ఇది దాదాపు రెండింతలండి. దీనివల్ల ఇండియాస్ ఇంక్రిమెంటల్ థర్మల్ పవర్ డిమాండ్ లో 15% అదానీ పవర్ అందిస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ కి గ్రిడ్ స్టెబిలిటీ సపోర్ట్ కూడా ఇస్తుందండి.
ఉంటుందండి. కంపెనీ ఫండింగ్ స్ట్రాటజీ కనుక చూస్తే ఎక్స్పాన్షన్ కోసం ఇంటర్నల్ ఎక్రూల్స్ అంటే కంపెనీ జనరేట్ చేసిన లాభాల మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. దీనివల్ల డెట్ డిపెండెన్సీ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ అవుట్ఫ్లో కంట్రోల్ అవుతుంది, ఫైనాన్షియల్ ఎజిలిటీ మెరుగవుతుందండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక్క ముక్కలో బ్రీఫ్ గా చెప్పాలంటే అదానీ పవర్ గురించి హై ఆర్ఓఈ, అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లస్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ స్ట్రాటజీ ఉన్న స్టాక్ అండి. రాబోయే సంవత్సరాల్లో ఇండియా పవర్ డిమాండ్ స్టోరీలో ఒక కీ ప్లేయర్ గా నిలబడే అవకాశం ఉంది. మన లిస్ట్ లో మూడో కంపెనీ సిమెంట్ మేజర్ అయిన ఏసీసీ అండి. ఏసీసీ అంటే సిమెంట్ సెక్టర్ లో డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ. కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ చూపిస్తుంది. అలాగే కంపెనీస్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కూడా. ఇది ఇప్పుడు అదానీ గ్రూప్ లో ఒక భాగంగా ఇండియాస్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సస్టైనబుల్ బిజినెస్ పోర్ట్ఫోలియోలో ఒకటండి. ఏసీసీ బిజినెస్ స్ట్రెంగ్త్ కనుక చూస్తే దీనికి 19 సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 102 రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, వీటితో ఏసీసీకి మార్కెట్ లో స్ట్రాంగ్ షేర్ ఉందండి. కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్ షాట్ చూస్తే ఆర్ఓఈ 5 ఇయర్స్ 12.2% ఉంది, ఆర్ఓసీఈ 5 ఇయర్స్ 15.8% ఉంది, అండ్ డెట్ టు ఈక్విటీ అయితే 0.02 ఉందండి. ప్రమోటర్ దగ్గర 56.7% ఉంది, పబ్లిక్ దగ్గర 14.4%, ఎఫ్ఐఎస్ దగ్గర 4.66%, డిఐఎస్ దగ్గర 24.1% ఉంది, డివిడెండ్ ఈల్డ్ 0.4% ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1879 అవుతుంటే ఇయర్ హై 2545, ఇయర్ లో 1775 అండ్ 52 వీక్స్ అయ్యండి. స్టాక్ 26.2% డౌన్ అయి ఉందండి. ఏసీసీ ఫ్యూచర్ అవుట్లుక్ కనుక చూస్తారండి, ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ 2030 నాటికి దాదాపు 2.2 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ యుఎస్ డాలర్స్ అవసరం ఉంటుందండి. సిమెంట్ ఇండస్ట్రీ ప్రత్యేకంగా ఈ ఇన్ఫ్రా భూమ్ వల్ల బిగ్ బెనిఫిషియరీ అవుతుంది. ఏసీసీ టార్గెట్స్ అయితే ఆల్రెడీ 100 MTPA కెపాసిటీ క్రాస్ అయింది. ఏప్రిల్ 2025 కి 140 MTPA బై FY28 కి గోల్ పెట్టుకుందండి. ఫైనల్ గా ఏసీసీ గురించి బ్రీఫ్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఏసీసీ అనేది డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కంపెనీస్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అండ్ క్లియర్ గ్రోత్ రోడ్ మ్యాప్ ఉన్న సిమెంట్ స్టాక్. లాంగ్ టర్మ్ లో ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీకి బ్యాక్ బోన్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి. అండ్ ఫ్రెండ్స్ అదానీ గ్రూప్ థింక్ బిగ్ మోడల్ లో లాంగ్ టర్మ్ విజన్ తో ముందుకెళ్తుందండి. పొలిటికల్ సపోర్ట్, పొలిటికల్ క్రిటిసైజింగ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ను వన్ టైం కంటే కూడా స్టాక్ సిప్ ద్వారా వెళ్తే మంచి గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్ గా ఈ స్టాక్స్ మీద ఒక కన్నేసించండి. ఫ్రెండ్స్ ఒక స్పెషల్ ఆఫర్ అండి, మన జీకే టీమ్ నుండి పర్సనలైజ్డ్ స్టాక్ సిప్ సపోర్ట్ ఇస్తున్నారు అండ్ ఫ్రీగా స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్సైట్స్ ను రియల్ టైమ్ లో మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో రియల్ టైమ్ లో అప్డేట్ ఇస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి. ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు అదానీ గ్రూప్స్ విషయాలు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.